విజయవాడ మొత్తంలో అతిపెద్ద బిల్డింగ్ చూపిస్తాను, వచ్చేయండి. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, ఆ దగ్గర నుంచి క్లారిటీగా తీద్దాం అనుకున్నాను, అప్పుడే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో చూసారు కదా మేము విజయవాడ ఎందుకు వచ్చామంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళది బార్సాల ఫంక్షన్ ఉంటే వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొండపైన, ఇప్పుడు కొండపైకి ఎక్కాలి. వామ్మో, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కొండపైకి ఎక్కాలంటే మామూలు విషయం కాదు. మేము వెళ్ళినప్పుడే స్కూల్ పిల్లలు కూడా అప్పుడే వదిలారు. సగం దూరమే నడవలేకపోతున్నాము, ఇంకా పైకి ఎలా వెళ్తామో చూద్దాం. ఇంకా మా అక్క నడవలేకపోతే మా చిన్నమ్మమ్మ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఎలా అయితేనే ఇంటికి వచ్చేసాం అనుకున్నా. ఇంకొంచెం పైకి ఎక్కాలంట, ఇంకా వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మాకే ఇంత కష్టంగా ఉందంటే మరి వీళ్ళకి ఎలా ఉందో. ఇంకా మా మామ నడవలేకపోతే మా అత్తయ్య నడిపిస్తుంది, ఇటువైపు మా మమ్మీ నడిపిస్తుంది. మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. బాబుతో కొంచెం సేపు ఆడుకొని ఇంకా డ్రింక్ ఇస్తే అది తీసుకొని బయటకు వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాక మనం ఎందుకు వెళ్కుండా ఉంటాము, అసలే మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదని ఇంకా లంచ్ చేశాను. మళ్ళీ మినీ వ్లాగ్ లో కలుసుకుందాం. బై బై.